నా కుమారుడు ఒకడు వాక్య పరిచయం చేస్తూ అన్నాడు, పొయ్యి మీద మండుతున్న గిన్నె మీద ఈగలు ఎందుకు వాలం అన్నాడు. నాకు చాలా గొప్ప పాఠం కనిపించింది. చిన్న సేవకుడు, నా కుమారుడు మంచి బలంగా వాడబడుతున్నాడు. పొయ్యి మీద మండుతున్న గిన్నె మీద ఈగలు ఎందుకు వాలో, ఆ పక్కన పెడితే ఒక అరగంటకు అన్ని వాళ్తా ఉంటాయి. వేడి ఉన్నంతసేపు ఎవడు వాళ్ళరా బాబు నీ మీద అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పద్దాకి శోధన, పద్దాక ఆశ, పద్దాకి ఎక్కువ. ఈ దరిద్రం ఎందుకు వస్తుంది నీకంటే? చల్లారిపోయావు నువ్వు. దేవుని కొరకు మండుతున్న వ్యక్తి ఎప్పుడు నిత్యం ఆత్మతో ఉంటే, అభిషేకంతో ఉంటే, అన్య భాషల ద్వారా నువ్వు లోపల వ్యక్తిగతంగా నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తున్న వ్యక్తివైతే ఆ మంట ఎప్పటికీ ఆరనివ్వకుండా నువ్వు చూసుకుంటున్న భక్తి సాధన నీకుంటే ఏయగా వాలుతుంది మీద. దాగి ఆశలు చేతని, కోరికలు చేతని, బాబాయ్ తట్టుకోలేకపోతారు, శోధనలు చేత ఎందుకు చల్లారిపోతే పరిస్థితి. ఫోన్ కాడే చచ్చిపోతే, టీవీ కాడే చచ్చిపోతే, మాటలోనే చచ్చిపోతే ఆర్కేం చేస్తాం పద్దాక. అవన్నీ నీ అవసరార్థమై అనుగ్రహించబడ్డ సాధనాలు. అవసరానికి వాడుకుంటే ఇబ్బంది ఏముంది? వాటితో సమయం గడపటం ఏంటి?